హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పటేల్ వ్లాగ్స్ 24. దిస్ ఈజ్ విశాల్. వెల్కమ్ బ్యాక్ టు ది న్యూ వీడియో. ఈరోజు వీడియో ఏంటంటే, చాలామందికి డౌట్ ఉంటుంది అనమాట. హాస్టల్లో ఉంటే ఎంత ఖర్చు అవుతుంది అండ్ బయట ఉంటే ఎంత ఖర్చు అవుతుంది అని చెప్పేసి. అది మొత్తం అంటే ఎంత ఖర్చు అవుతుంది అని చెప్పేసి ఈ వీడియోలో నేను చెప్పబోతున్నాను అనమాట. సో వీడియో లాస్ట్ వరకు చూడండి. అండ్ మీకు ఏదైనా కాలేజ్ పరంగా ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా నాకు కామెంట్లో చెప్పండి అనమాట. నేను దాని బేస్డ్ కూడా వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా? ఇక్కడ చాలా ఎండ కొడుతుంది, మీరు చూసుకోవచ్చు లొకేషన్ ఎలా ఉంది అని చెప్పి. అండ్ ఇక్కడ మన ఫ్రెండ్స్ పడుకున్నారు చూడండి. అండ్ మ్యాథ్స్ నేను ప్రజెంట్ ఫస్ట్ ఇయర్ హాస్టల్లో ఉండేవాడిని అనమాట. అండ్ హాస్టల్లో నాకు మ్యాథ్స్ అప్పుడు లైక్ 180,000 అట్లా పడింది అనమాట, ఓన్లీ హాస్టల్ ఫీజ్. చాలామందికి డౌట్ ఉంటుంది, హాస్టల్ సపరేట్ మెస్ సపరేట్ ఉంటుందా లేకపోతే రెండు మిక్స్ అయ్యి ఒకటే ఫీజా అని చెప్పేసి. వాళ్ళకి చెప్పేది ఏంటంటే, ఇక్కడ ఎల్పియూలో హాస్టల్ సపరేట్ అండ్ మెస్ సపరేట్ అనమాట. అండ్ మెస్ అది సపరేట్, మ్యాక్స్ అది మీల్స్ బట్టి ఉంటుంది. మీకు 1 మీలా 3 మీలా 2 మీలా దాన్ని బట్టి ఉంటుంది అనమాట. అండ్ మ్యాక్స్ లైక్ 2 or 3 మీల్స్కి 30K అట్లా ఏమో ఉంటుంది. నాకు ఎగ్జాక్ట్ ఐడియా లేదు, నేను స్క్రీన్ పైన పెడుతున్నాను చూడండి. అండ్ ఇంకొకటి, హాస్టల్ ఫీజు అనేది ఇప్పుడు ప్రజెంట్ 1 lakh ఆ రేంజ్లో ఉందన్నమాట, ఓన్లీ హాస్టల్. అండ్ మిగతా మీకు ఫుడ్ ఒకవేళ మెస్ తీసుకుంటే లిమిటెడ్గా అవుతుంది, లైక్ 30 to 40 అట్లా అవుతుంది రేంజ్లో. మీరు మెస్ తీసుకోకపోతే లోపల స్టాల్స్ కూడా ఉంటాయి అన్నమాట, మీరు పే పే చేసి తినొచ్చు. అలా తింటే మీకు మ్యాక్స్ నేను హాస్టల్ తీసుకున్నా ఓన్లీ, కానీ మెస్ తీసుకోలేదు అనమాట. ఆ టైంలో ఫస్ట్ ఇయర్లో హాస్టల్ తీసుకున్నా కానీ మెస్ తీసుకోలేదు అనమాట నేను. అప్పుడు నాకు ఎంత అయిందంటే మ్యాక్స్ నాకు 60 to 70 ఆ రేంజ్లో అయిందనమాట మొత్తం. అండ్ నాకు ఎవ్రీ మంత్ లైక్ 10K అట్లా ఫుడ్కి అయిపోయేది. అండ్ ఇప్పుడు ప్రజెంట్ రూమ్లో ఉంటే ఎలా ఉంటుంది అని చెప్పేసి అది కూడా చెప్తాను. అండ్ మాకు మ్యాక్స్ రూమ్ రెంట్ వచ్చేసి 7K అనమాట, లైక్ 3 షేరింగ్ ఆర్ 2 షేరింగ్ అట్లా కూడా ఉండొచ్చు. అండ్ ఇప్పుడు నేను ప్రజెంట్ ఉండే 3 షేరింగ్. అండ్ ఫుడ్ వచ్చేసి ప్రిపేర్డ్ అనమాట, మనమే చేసుకోవాలి. బయట కూడా ఇక్కడ కూడా బయట కూడా దొరుకుతుంది అనమాట, కానీ బయటికి వెళ్ళి మళ్ళీ తినేంత లైక్ మన టేస్ట్ ఉండదు ఇక్కడ. చెప్పాలనుకుంటే మన టేస్ట్ కావాలనుకుంటే మనం ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. అండ్ ప్రిపేర్ చేసుకొని లైక్ ఇవన్నీ కష్టాలు ఉంటాయి, అవి కూడా చెప్తాను. మీకు ఎక్స్పెన్సెస్ అయితే తగ్గుతాయి, కానీ అంతే బాధలు ఉంటాయి అన్నమాట. బయట మీరే వండుకోవాలి, తినాలి అని చెప్పి. అండ్ ఇక్కడ నుండి కాలేజ్కి వెళ్ళాలి అట్లా. అండ్ ఇప్పుడు ప్యూర్ డే స్కాలర్ లాగా అనమాట నేను బయట రూమ్లో. అండ్ ఇక్కడ మాకు ఎంత అవుతుందంటే, మ్యాక్స్ మంత్కి అరౌండ్ 6 to 7K అవుతుంది అనమాట, విత్ రెంట్ అండ్ ఎక్స్పెన్సెస్ ప్రతి ఒక్కటి. ఫుడ్ ఎక్స్పెన్సెస్ అండ్ రెంట్ అనమాట. ఎక్స్పెన్సెస్ ఇన్ ద సెన్స్ ఏంటంటే, మనం ట్రావెలింగ్ అనమాట, ఇక్కడ నుండి లైక్ ఆటోకి వెళ్ళి రావడం అవన్నీ కలుపుకుంటే అంత అవుతుంది. అండ్ లోపల ఉంటే మీరు ఇందాక నేను చెప్పినట్టు ఓన్లీ హాస్టల్కి మాత్రమే మీకు 80+ అట్లా అవుతుంది. కానీ బయట ఉంటే మీకు అన్నిటి కలిపి అరౌండ్ 70లో అయిపోతుంది అనమాట, 70-75లో. అండ్ మ్యాక్స్ మీరు ఎక్కువ ఖర్చు చేసే వాళ్ళు ఉన్నా, లేకపోతే బయట ఎక్కువ తినే వాళ్ళు ఉన్నా, లేకపోతే ఎక్కువ తిరగడానికి ప్రిఫర్ చేసే వాళ్ళైతే మ్యాక్స్ మీకు 85 or 90 అట్లా అవుతుంది అనమాట. దీనికంటే ఎక్కువ అవ్వదు. కానీ లోపల అయితే ఎంత అంటే, మీకు ఓన్లీ హాస్టల్కే 80+ అంటే, మీకు మెస్ తీసుకొని మిగతా ఫుడ్ అవన్నీ కలుపుకుంటే, ఫుడ్ అండ్ మీకు ట్రావెలింగ్ ఛార్జెస్ అవన్నీ కలుపుకుంటే, లోపల ట్రావెలింగ్ ఏమి ఉండదు, కానీ మీరు ఒకవేళ బయటికి వస్తే ఆ ట్రావెలింగ్ ఛార్జెస్ అన్నీ కలుపుకుంటే అరౌండ్ 150+ అవుతుంది అనమాట, 150,000+. అండ్ నా ఒపీనియన్ ఏంటంటే, నేను ఫస్ట్ సెమిస్టర్లో లైక్ ఫస్ట్ ఇయర్లో అబ్జర్వ్ చేసింది ఏంటంటే, నా ఒపీనియన్ ఏంటంటే హాస్టలే బెస్ట్ అనమాట. ఎందుకంటే హాస్టల్లో కొంచెం యూనివర్సిటీ మొత్తం తిరగచ్చు, బట్ బయట ఉంటే ఏంటంటే మీరు లైక్ వండుకోవాలి, తినాలి, ఇవన్నీ పనులు ఉంటాయి అన్నమాట అన్నీ. అండ్ మీరు ఇక్కడ నుండి అక్కడికి వెళ్ళాలి. లైక్ ఎగ్జాంపుల్, మీకు 10 క్లాస్ ఉంటే మీరు ఇక్కడ నుండి లైక్ 9:40, 9:30 or 9 o'clock అట్లా బయలుదేరాలన్నమాట.
అండ్ అంటే మీరు డైలీ మార్నింగ్ లేవాలి, తినాలి, పడుకోవాలి. అండ్ మీ పనులు ఏవైతే స్టడీ కానీ ఏదైతే ఉందో అవన్నీ చేసుకోనీకి కొంచెం ఇబ్బంది ఉంటుంది, కానీ మనీ ఎక్స్పెన్సెస్ అయితే తగ్గుతాయి అన్నమాట. అండ్ ఇంకొకటి, మా ఎల్పియూలో లోపల నాన్ వెజ్ దొరకదన్నమాట మ్యాక్స్. కొన్ని స్టాల్స్ ఉంటాయి, ఒక 2, 3 అట్లా పర్మిటెడ్ స్టాల్స్ ఉంటాయి. కానీ దాంట్లో కూడా మన అంత టేస్ట్ ఉండదు. అండ్ లోపల ఉన్న వాళ్ళు ఎలా తింటారు అని మీకు ఒక డౌట్ ఉండొచ్చు. లోపల ఉన్న వాళ్ళు కూడా బయటికి వచ్చి తినాలన్నమాట. వాళ్ళది కొంచెం ఎక్స్ట్రా ఎక్స్పెన్సెస్ అవన్నీ. అండ్ ఇలా చూసుకుంటే బెస్ట్ అయితే బయట రూమే. కానీ నా ప్రిఫరెన్స్ ఏంటంటే చాలామందికి ఫస్ట్ ఇయర్ వాళ్ళకి, ఫస్ట్ ఇయర్ ఇక్కడ కొత్తగా వచ్చే వాళ్ళకి నా ప్రిఫరెన్స్ ఏంటంటే ఫస్ట్ టైం అయితే హాస్టల్లో ఉండండి. తర్వాత కొంచెం కొంచెం ఇక్కడ ఫుడ్ ప్రిఫరెన్సెస్ ఇవన్నీ కొంచెం అడాప్ట్ అయిన తర్వాత మీరు బయటికి వస్తే బెస్ట్. అండ్ ఇది మెయిన్గా ఈ వీడియోలో. అండ్ నెక్స్ట్ కొన్ని ట్రావెలింగ్ వ్లాగ్స్ కూడా, ట్రావెలింగ్ వీడియోస్ కూడా రాబోతున్నాయి అనమాట ఈ ఛానల్లో. అండ్ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అయితే పెట్టుకోండి. అండ్ ఇది బేసికలీ నా ఒపీనియన్. వాళ్ళు ఎవరైతే రావడానికి చూస్తున్నారో ఎల్పియూకి, వాళ్ళకి నేను ఒకటే సజెస్ట్ చేస్తా ఏంటంటే, ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ థింగ్ మీరు ఫుడ్ అడాప్ట్ చేసుకోవాలన్నమాట. ఫుడ్ అండ్ ఇక్కడ వెదర్ ఇది మొత్తం మీరు అడాప్ట్ అయిన తర్వాతనే మీకు ఇక్కడ స్టడీ అవన్నీ అవి నార్మల్గా అడాప్ట్ అవుతాయి అందరికీ ఎక్కడికి వెళ్ళినా కూడా. ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా అవన్నీ నాకు కామెంట్లో చెప్పండి అనమాట. నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. అండ్ మీకు ఏదైనా డౌట్ ఉండి దానిపైన కూడా వీడియో కావాలని అనుకుంటే అది కూడా కామెంట్లో చెప్పండి, నేను చేయడానికి ట్రై చేస్తాను. అండ్ ఇక్కడ వెదర్ అనేది స్వింగ్ అవుతుంది, లైక్ మన మూడ్స్ ఎట్లయితే స్వింగ్ అయినాయో అట్లా స్వింగ్ అవుతాయి అనమాట. మార్నింగ్ చాలా వర్షం పడుతుండే, ఇప్పుడు ఎండ పడుతుంది. అట్లా అనమాట. ఈ వెదర్కి కొంచెం మనం అడాప్ట్ అవ్వాలన్నమాట. దానికి కొంచెం టైం పడుతుంది. ఇక్కడికి వచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి సజెస్ట్ చేస్తాను నేను. మెయిన్లీ ఫస్ట్ థింగ్ మీరు ఏం చూసుకోవాలంటే, ఇక్కడ ఫస్ట్ థింగ్ ఏంటంటే, మీరు తెలియని వాళ్ళు ఎవరైనా ఎలోన్గా వచ్చే వాళ్ళు ఉంటే ఫస్ట్ హాస్టల్ తీసుకోండి. నా బెస్ట్ ప్రిఫరెన్స్ హాస్టల్ తీసుకోండి. తర్వాత ఒక 1.5 year తర్వాత మీరు బయటికి షిఫ్ట్ అవ్వచ్చు అనమాట. అది ఎప్పుడైనా షిఫ్ట్ అవ్వచ్చు, మీ ఇష్టం. ప్రతి ఇయర్ మీరు హాస్టల్ బుకింగ్ ఉంటుంది అనమాట, అప్పుడు మీరు షిఫ్ట్ అవ్వచ్చు. అది బెస్ట్ నా సజెషన్. అండ్ మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపించింది అని చెప్పేసి అనుకుంటున్నా. అండ్ నన్ను ఇన్స్టాగ్రామ్లో కూడా అండ్ ఒక నిమిషం ఎండగొడుతుంది, లైక్ మీరు నన్ను ఇన్స్టాగ్రామ్లో కూడా కాంటాక్ట్ అవ్వచ్చు అనమాట. ఇక్కడ మీరు స్క్రీన్ పైన చూస్తున్నారు నా ఇన్స్టాగ్రామ్, దాంట్లో కూడా నేను కాంటాక్ట్ అవ్వచ్చు. మీకు ఏ డౌట్ ఉన్నా నేను చెప్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వ్లాగ్లో కలుస్తాం. చలో బాయ్.